మనం నిన్నటి రోజున శ్రీమద్ భాగవతం మొదటి స్కందం నుండి నారదుడు యుధిష్ఠిరునికి ఇచ్చినటువంటి ఉపదేశాలను చర్చించాం. ఆ ఘట్టం ముగిసింది. తర్వాత శ్రీమద్ భాగవతంలో మనం ఒక వృషభ రూపంలో ఉన్నటువంటి ధర్మదేవత మరియు గో రూపంలో ఉన్నటువంటి భూదేవి వారి మధ్య జరిగినటువంటి చాలా ఆసక్తికరమైన సంభాషణ ఏదైతుందో దాని గురించి చర్చిద్దాం. అయితే ఈ సంభాషణ ఉపదేశాల రూపంలో లేనప్పటికీ, అంటే అందులో ఒకరికొకరు ఉపదేశం ఇస్తున్నట్టుగా లేకపోయినప్పటికీ, ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ ఏదైతుందో అది మనకు చాలా ఉపదేశాత్మకమైనటువంటిది అనమాట. ముఖ్యంగా ఈ కలియుగ పరిస్థితులు, ఏ విధంగా కలియుగంలో ఉన్నటువంటి జనులు మరి ఇంతటి విపరీతమైనటువంటి వాతావరణంలో కూడా ఉన్నతమైనటువంటి ఫలితాన్ని పొందగలరు, ఈ కలియుగంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయి, వారి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ప్రవర్తన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఈ కలి కల్మషం నుండి మనం బయటపడాలి, వీటి గురించి వారిద్దరూ మధ్య జరిగినటువంటి సంభాషణలో మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. అదేవిధంగా పరీక్షిత్ మహారాజు కలిపురుషుణ్ణి దండించడం, ఈ విషయాలన్నీ కూడా మనం చర్చిస్తాం. అయితే దానికి నేపథ్యం అంటే ఏ పరిస్థితుల్లో ఈ ఎద్దు రూపంలో అంటే వృషభ రూపంలో ధర్మదేవత, ఆవు రూపంలో అంటే గో రూపంలో ఉన్నటువంటి భూదేవి ఇద్దరు మాట్లాడుకున్నారు ఏమిటనే దాని గురించి మనం మొట్టమొదట చూద్దాం, దాని యొక్క నేపథ్యం ఏమిటనేది. అయితే దీని గురించినటువంటి ప్రస్తావన మనకు శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందం 16వ అధ్యాయంలో ప్రారంభమవుతుందన్నమాట. అయితే మనం నిన్నటి రోజున చూసాం ఏమిటంటే, ఈ ధృతరాష్ట్రుడు ఇంటి నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళి అష్టాంగ యోగ విధానం ద్వారా అతడు తన శరీరం నుండి అగ్నిని ఉద్భవింపజేసి అతడు తన శరీరాన్ని దగ్ధం చేసుకుని అతడు కోరుకున్నటువంటి అంటే స్వర్గానికి వెళ్ళడం జరుగుతుంది, వెళ్ళిపోతాడు. అయితే అతడి శరీరం దగ్ధం అవడంతో అతడు ఉన్నటువంటి కుటీరం కూడా దగ్ధమైపోతుంది. ఇవన్నీ కూడా చూసినటువంటి గాంధారి ఆమె కూడా సతీసాగమనం చేస్తుంది. ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత విదురుడు హర్షము శోకము రెండు ఒకేసారి కలుగుతాయి అతడికి. అంటే ధృతరాష్ట్రుడు మొత్తానికి ఈ కుటుంబ బాంధవ్యాలను త్రెంచుకున్నాడనేటువంటి ఆనందం కలుగుతుంది. అలాగే సోదరుడు మరణించాడనేటువంటి కొంత శోకం కూడా కలుగుతుంది. ఆ విధంగా అతడు అక్కడి నుండి నిష్క్రమిస్తాడు. నిష్క్రమించిన తర్వాత కొన్నాళ్లకు విదురుడు కూడా శరీరాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత అర్జునుడు వాస్తవానికి ద్వారకా నగరానికి వెళతాడు. ద్వారకా నగరానికి వెళ్ళి అర్జునుడు అక్కడి నుంచి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి ధర్మరాజుకి ఈ విధంగా శ్రీకృష్ణుడు నిష్క్రమించాడు ఈ భూమి నుండి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. ఇక తమ స్వామి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఈ భూతలం మీద నుండి నిష్క్రమిస్తే ఇక తమకు ఇక్కడ ఏం పని ఉందని చెప్పి వాళ్ళు కూడా ఒకరి తర్వాత ఒకరిగా ఈ భూమి నుండి నిష్క్రమిస్తారు. ఎందుకంటే నారదుడు చెబుతాడు కదా, శ్రీకృష్ణ భగవానుడు తన లీలలను చాలిస్తున్నాడు. అంటే ఎవరైతే తన యొక్క అనుచర గణం ఎవరైతే ఉన్నారో వారిని వెనక్కి తిరిగి పంపుతున్నాడు అని చెప్పి నేను మనం చర్చించుకున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా అర్జునుడి నుండి విని మొత్తానికి వారందరూ కూడా పాండవుల యొక్క సమయోచిత ప్రస్థానం అని చెప్పి వారు కూడా నిష్క్రమిస్తారు. ఇక నిష్క్రమించిన తర్వాత మరి నిష్క్రమించే సమయంలో ధర్మరాజు రాజ్యపాలనను ఇక తమ వంశంలో మిగిలినటువంటి ఏకైక వారసుడు ఎవరంటే పరీక్షిత్ మహారాజు అతడికి అప్పచెబుతాడనమాట. ఈ పరీక్షిత్తు ఎవరు అంటే అభిమన్యుని యొక్క పుత్రుడు. అభిమన్యు మరియు ఉత్తరాగర్భంలో జన్మించినటువంటి పరీక్షిత్ మహారాజు అతడే ఏకైక వారసుడు. అతడికి ఇక రాజ్యపాలన వ్యవహారాలన్నీ కూడా అప్పచెప్పేసి వారు కూడా వెళ్ళిపోతారు. మనం చర్చించుకున్నాం, ఈనాటి రాజకీయ నాయకుల్లా కాకుండా అంతిమ శ్వాస వరకు కుర్చీకి అతుక్కోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే, ఎప్పుడైతే సరైనటువంటి వారసుడు ఉన్నాడు, ఈ జనులందరినీ కూడా బాధ్యతాయుతంగా పాలించగలిగిన వాడు, రక్షించేటువంటి వాడు ఒకడు ఉన్నాడని తెలుసుకున్న తర్వాత వారు ఆ బాధ్యతలన్నీ కూడా వారికి అప్పచెప్పి వారు నిష్క్రమిస్తారు. కాబట్టి ఇప్పుడు పరీక్షిత్ మహారాజు పాలన జరుగుతుందన్నమాట. ఈ 16వ అధ్యాయంలో మనం పరీక్షిత్ యొక్క పాలన ఎలా ఉంది, అసలు ఇప్పుడు మనం ఇప్పుడు ఏదైతే చర్చించుకున్నామో ఆ ఘట్టానికి ఎలా దారి తీస్తుంది ఇదంతా అనేది చూద్దాం.
కాబట్టి 16వ అధ్యాయం పేరు పరీక్షిత్ మహారాజు కలియుగమునకు ప్రవేశమిచ్చిన విధం. అంటే ఈ పరీక్షిత్ మహారాజు ఖచ్చితంగా ద్వాపర యుగాంతంలో కలియుగం ప్రారంభమయ్యేటువంటి సమయంలో పాలించాడు ఈ భూమిని. కాబట్టి ఏ విధంగా ఈ కలిపురుషుడికి ఆయన ప్రవేశాన్ని ఇచ్చాడు ఏమిటనేది మనం తెలుసుకుంటాం ఈ సంభాషణలో. చూద్దాం. 16వ అధ్యాయం మొదటి శ్లోకం. సూత గోస్వామి పలికెను. మనం గుర్తుంచుకోవాలి, ఈ సంభాషణ అంతా కూడా సూత గోస్వామి సౌనకాది ఋషులకు చెబుతున్నాడు అనమాట. ఎందుకంటే సూత గోస్వామి సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు భాగవతాన్ని బోధించినప్పుడు ఆ సమావేశంలో ఆయన కూడా ఒక సభ్యుడు. కాబట్టి అక్కడ ఈ భాగవతాన్ని విన్నటువంటి సూత గోస్వామి తర్వాత సౌనకాది ఋషులు ఒక యజ్ఞాన్ని తలపెడితే అక్కడ వారందరికీ కూడా ఈ భాగవతాన్ని ఉపదేశిస్తారు. అందుచేత సూత గోస్వామి వారు చెప్తున్నారు, ఓ విప్రులారా, తదుపరి పరీక్షిత్ మహారాజు గొప్ప భక్తునిగా ద్విజవర్యుల బోధలను అనుసరించి సమస్త ప్రపంచమును పాలించుట మొదలెడాను. జన్మించినప్పుడే నిష్ణాతులైన జ్యోతిష్కులు భవిష్యత్తుగా పలికిన మహద్గుణములను కలిగి ఉండి అతడు రాజ్యపాలనము గావించెను. కాబట్టి తదుపరి అంటే పూర్వాధ్యాయంలో కొన్ని వివరాలు చెప్పబడ్డాయి. కాబట్టి మనం వాటిని నేను సారాంశంగా మీకు చెప్పాను. సూత గోస్వామి వారు ఏమంటున్నారంటే, అతడు ద్విజవర్యుల బోధల చేత అంటే విద్వాంసులైనటువంటి బ్రాహ్మణుల యొక్క పర్యవేక్షణలో రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఎందుకంటే మనం చూడండి, సచివులు అని చెప్పి అంటాం, సచివాలయం అని అంటాం కదా మనం. సచివాలయం అంటే ఏమిటి? అసెంబ్లీ, అదే కదా సచివాలయం అంటే. అయితే వాస్తవానికి సచివులుగా ఎవరు ఉండాలి అంటే బ్రాహ్మణులు ఉండాలన్నమాట. చూడండి, గొప్ప భగవద్భక్తులైనటువంటి వారు మంత్రులుగా ఉండాలి. వారి యొక్క పర్యవేక్షణలో పాలకుడు పనిచేయాలి. కాబట్టి ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఆదర్శనీయమైనటువంటి చక్రవర్తిగా అతడు ఏం చేస్తున్నాడంటే ఈ బ్రాహ్మణుల యొక్క పర్యవేక్షణలో వారి యొక్క ఉపదేశాలను అనుసరించి సమస్త ప్రపంచమును పాలించడం ప్రారంభించాడు. ఎందుకంటే పాండవుల యొక్క ప్రతినిధిగా. మరి అతడు జన్మించినప్పుడే నిష్ణాతులైనటువంటి జ్యోతిష్కులు చెబుతారు. ఈ మనకి పూర్వాధ్యాయుల్లో వస్తుంది. ధర్మరాజు అడుగుతాడనమాట, ఈ పరీక్షిత్ యొక్క లక్షణాలు ఏమిటంటే ఆ బ్రాహ్మణులందరూ కూడా చెప్తారు. ఎందుకంటే జాతకర్మ అనేది చేస్తారు కదా, బిడ్డ పుట్టినప్పుడు అతడి యొక్క కుండలని గీస్తారనమాట. అతడు ఎలా ఉంటాడు, అతడి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి పేరు పెడతారు. మరి ముందుగానే జన్మించినప్పుడే నిష్ణాతులైనటువంటి జ్యోతిష్కులు భవిష్యత్తుగా పలికిన మహద్గుణాలు అంటే వాళ్ళు చెప్తారు, ఈ పిల్లవాడికి భవిష్యత్తులో ఈ గొప్ప గొప్ప మహాగుణాలనే ప్రదర్శిస్తాడని చెప్పి వాళ్ళు చెప్పినట్టుగానే పరీక్షిత్ మహారాజు అలాంటి మహద్గుణాలన్నీ కూడా కలిగి ఉండి రాజ్యపాలనని చేశాడు. పరీక్షిత్ మహారాజు ఉత్తరుని కుమార్తెను వివాహమాడి జనమేజయాది 4 పుత్రులను పడచెను. చూడండి, పరీక్షిత్తు ఎవరి కుమారుడు? అభిమన్యు కుమారుడు, ఉత్తరా గర్భంలో. ఈ ఉత్తర అంటే ఎవరి కుమార్తె? విరాటరాజు కుమార్తె కదా. అయితే అతడికి ఒక కుమార్తె ఒక కుమారుడు ఉన్నారు. ఉత్తర ఆమె ఆడబిడ్డ, ఇక ఉత్తరుడు అనేటువంటి వాడు కుమారుడు అనమాట. కాబట్టి ఏం చేశారట, పరీక్షిత్ మహారాజు ఉత్తరుని కుమార్తెను అంటే మేనమామ కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని జనమేజయాది 4 పుత్రులను పడచెను. అతడికి 4 పుత్రులు కలిగారట. వారిలో జనమేజయుడు పెద్దవాడు అన్నమాట. కాబట్టి ఈ ఉత్తరుని తనయ ఎవరు అంటే ఆమె పేరు ఇరావతి. చూడండి, ఉత్తరుని తనయ పేరు ఇరావతి అన్నమాట. ఈ ఇరావతి పరీక్షిత్తునకు మరదలై ఉన్నది. ఒకే గోత్రమునకు చెందినవారు కానప్పుడు మేనభావ మరియు మరదలు నడుమ మేనరిక వివాహము ఆమోదనీయమైనదే. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒకే గోత్రమునకు చెంది ఉండకూడదు. ఒకవేళ ఒకే గోత్రానికి చెందిన వాళ్ళైతే వారి మధ్య వివాహం జరగకూడదు. ఒకే గోత్రానికి చెందని వారైతే కనుక మేనభావ మరియు మరదల నడుమ మేనరిక వివాహము ఆమోదనీయమైనదే. చూడండి, ఆ విధముగా వైదిక విధాన వివాహ కార్యముల యందు గోత్రమునకు అధిక ప్రాధాన్యత ఒసగబడినది. అర్జునుడు సైతము మరదలైన సుభద్రను పరిణయమాడెను. చూడండి, మేనరికం అనేది పూర్వం నుంచి ఉంది, అయితే సగోత్రమై ఉండకూడదు అని చెప్తున్నారు. అయితే ఈ రోజుల్లో ఇవి కూడా ఎవరు పట్టించుకోవట్లే. కలియుగంలో చూడండి చాలా దౌర్భాగ్య పరిస్థితి అనమాట. అర్థవుతుంది కదా. ఎందుకంటే కలియుగంలో వివాహం అనేది ఏమిటంటే కేవలం దాంపత్యే రతిమేవహి అని చెప్పన్నారు. దాంపత్యం రతిమేవహి. సుఖదేవ్ గోస్వామి కలియుగ లక్షణాలు చెప్తారు. వివాహం ఎందుకు చేసుకుంటాడయ్యా అంటే కామ కోరికలను తీర్చుకోవడం కోసం వివాహం చేసుకుంటారు. కాబట్టి కామాతురాణం నా భయం నా లజ్జ. కాబట్టి కామాతురతతో ఉన్నవాడికి భయం ఉండదు,
అంటే భయం వేటి పట్ల? శాస్త్ర నియమాల పట్ల భయం ఉండదు, అలాగే సిగ్గు కూడా ఉండదు. కాబట్టి ఈ రోజుల్లో ఇలాంటివి ఎవరు పట్టించుకోరు అనమాట. ఆ గోత్రం ఈ గోత్రం ఏం లేదు, స్త్రీ శరీరం పురుష శరీరం అంతే, అంతకు మించి యోగ్యతలు ఏం అవసరం లేదనమాట కలియుగంలో. కాబట్టి అతని యొక్క పుత్రులు ఎవరు అంటే మొదటివాడు జనమేజయుడు. ఇక జనమేజయుడు గురించి మనకి, ఈ జనమేజయుడు తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక అతడు ఏం చేస్తాడంటే ఒక యజ్ఞం చేస్తాడు. ఇవన్నీ కూడా ఉంటాయి, మొత్తం సర్పాలన్నింటినీ కూడా ఆ యజ్ఞంలో పడి చేయడం ఇదంతా కూడా మనకి వస్తుంది అక్కడక్కడ. సరే, మరి ఈ జనమేజయుడి యొక్క ఇతర సోదరులు ఎవరట అంటే శృతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు అని ముగ్గురు సోదరులు ఉన్నారు అతడికి. శృతసేనుడు, ఉగ్రసేనుడు, భీమసేనుడు. తర్వాత అతడు అతడి గురించి మరికొన్ని వివరాలు ఇవ్వడం జరిగింది. నిర్దేశిత కొరకై కృపాచార్యుని గురువుగా స్వీకరించిన పిమ్మట పరీక్షిని మహారాజు గంగా తటమున 3 అశ్వమేధ యాగములను నిర్వహించెను. యాజ్ఞికులకు భూరి దక్షిణలతో ఆ యజ్ఞములు నిర్వహింపబడెను. వాటి యందు సామాన్య జనులు సైతము దేవతలను దర్శించగలిగిరి. చూడండి, ఇప్పుడు పరీక్షిత్ మహారాజు యొక్క పాలన ఎలా జరిగిందంటే, అతడు ఏం చేశారట, కృపాచార్యుణ్ణి గురువుగా స్వీకరించారట. ఆ కృపాచార్యుని యొక్క పర్యవేక్షణలో అతడు గంగానది ఒడ్డున 3 అశ్వమేధ యజ్ఞాలు నిర్వహించాడు. అశ్వమేధము అంటే ఏమిటంటే గుర్రాన్ని బలిస్తారనమాట ఆ యజ్ఞంలో, దాన్ని అశ్వమేధ యజ్ఞం అంటారు. మరి అక్కడ ఆ యజ్ఞం చేసినటువంటి యాజ్ఞికులు ఎవరైతే ఉన్నారో వారికి చాలా భూరి దక్షిణలు అంటే చాలా పెద్ద ఎత్తున వారు సంతృప్తి చెందేలా దక్షిణలు ఇచ్చాడు. ఆ విధంగా యజ్ఞాలు చేశారు. అయితే విశేషం చూడండి, ఇది 5000 సంవత్సరాల క్రితం జరిగింది. మరి పరీక్షిత్ మహారాజ్ చేసినటువంటి ఆ యజ్ఞాల్లో సామాన్య జనులు సైతము దేవతలను చూడగలిగేవారు ఆ రోజుల్లో. చూడండి, అంటే వారు ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారో మీరు ఊహించుకోండి. సాధారణ మనుషులు కూడా నేను మిమ్మల్ని చూస్తున్నట్టు, మీరు నన్ను చూస్తున్నట్టుగా దేవతలను చూడగలిగేవారు అనమాట పరీక్షిత్ మహారాజు యొక్క సమయంలో. ఒక మారు పరీక్షిత్ మహారాజు ప్రపంచ దిగ్విజయ యాత్రకై వెడలుచు గోవృషభముల పాదములను గాయపరుచుచున్న శూద్రుని కన్నను హీనుడకు రాజవేషధారి అయిన కలిపురుషుని గాంచెను. అంతటా తగిన శిక్ష విధించుటకై అతనిని పరీక్షిత్ మహారాజు శీఘ్రమే బంధించెను. చూడండి, మరి చక్రవర్తి అంటే అతడు ఏం చేస్తాడు, మరి దిగ్విజయ యాత్ర చేస్తారు కదా. దిగ్విజయ యాత్ర అంటే ఏమిటి, వాళ్ళు ఏదైతే తన రాజ్యంగా గుర్తిస్తారో ఆ రాజ్యంలో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రయాణం చేస్తూ యాత్ర చేస్తూ ఉంటారనమాట. ఒకవేళ ఈ పరీక్షిత్ మహారాజు అంటే లేదా ఏ చక్రవర్తి అయినా అతని యొక్క సార్వభౌమత్వాన్ని ఎవరైనా వ్యతిరేకించేటట్లయితే వారు వచ్చి సవాల్ చేయొచ్చు అనమాట. చూడండి, అంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని రాజధానిలో కూర్చొని ఆ ప్రపంచానికి నేనే రాజు అనుకుంటే కుదరదు. నువ్వు ఇక్కడ కూర్చొని నేనే ప్రపంచానికి రాజు అనుకుంటున్నావు. ఏమో ఎక్కడ వాళ్ళు ఎక్కడ వాళ్ళ పనులు చేసుకుని సామంతరాజులందరూ ఎవడికి వాడి స్వతంత్రాన్ని ప్రకటించుకొని చక్రవర్తి ఎవడు వాడేవాడు అని చెప్పి మాట్లాడుతూ ఉండొచ్చు కదా, అవునే కదా. అందుకే ఈ క్షత్రియులు ఏం చేసేవారంటే పూర్వం అప్పుడప్పుడు దిగ్విజయ యాత్రకు వెళుతూ ఉండేవారు అనమాట. అంటే నిజంగా ప్రపంచం నా పర్యవేక్షణలో ఉందా లేదా అది ఎలా తెలుస్తుంది? ఒకవేళ అతడు ప్రయాణం చేసి వెళ్ళాడు అనుకోండి, అప్పటికే ఎవరైనా స్వతంత్రత ప్రకటించుకుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఏం చేస్తారు, సవాల్ చేయాలి కదా ఇతండి. ఆ విధంగా రాజుకి అర్థమవుతుంది అనమాట, ఓహో నిజంగానే నా నియంత్రణలో ఉందా భూమండలం లేదా అనేటువంటి విషయం. కాబట్టి ఆ విధంగా పరీక్షిత్ మహారాజు ఏం చేశారట, ప్రపంచ దిగ్విజయ యాత్రకే వెళుతున్నప్పుడు ఒక దగ్గర ఏం చేయడం జరిగిందంటే గో వృషభముల పాదములను గాయపరుచుచున్న, చూడండి గో వృషభములు అంటే ఒక ఆవు ఒక ఎద్దు, వాటి కాళ్లకు దెబ్బలు కొడుతూ ఉన్నాడట ఒకడు. చూడండి, అంటే వాటి కాళ్ళ మీద కొడుతూ ఉన్నాడు అనమాట, గాయపరుస్తున్నాడట. ఎవరతడు? శూద్రుని కన్నను హీనుడగు. చూడండి, వాడు ఎవడట అంటే శూద్రుడి కంటే హీనమైనటువంటి వాడట, రాజవేషధారి అయిన కలిపురుషుని గాంచెను. ఎందుకంటే శూద్రులు కూడా గోవుని హింసించరన్నమాట. చూడండి, అంటే గోవుని హింసించేటువంటి వాడు శూద్రుడి కంటే నీచుడు అనమాట. వాడు ఎలా ఉన్నాడట, రాజవేషధారి అయి ఉన్నాడట. చూడండి, ఎవరతనంటే అదే కలిపురుషుడు. అంతటా తగిన శిక్ష విధించుటకై అతనిని పరీక్షిత్ మహారాజు శీఘ్రమే బంధించాను. వెంటనే ఏం చేశాడు, క్షత్రియుడు కాబట్టి వెంటనే బంధించాడు అనమాట శిక్షించడం కోసం. చూడండి, ఇక్కడ చూస్తే రాజవేషధారి అయి కలియుగంలో చూడండి, ఈ రాజవేషధారి అంటే చాలా హుందాగా కనిపిస్తారు, కానీ వాళ్ళు చేసేటువంటివన్నీ ఏమిటి? ఇప్పుడు ఉదాహరణకి పాశ్చాత్య దేశాల్లో, భారతదేశంలో కూడా మీరు చూస్తే భారతదేశం
గోమాంసాన్ని ఎగుమతి చేయడంలో పోటీ పడుతుంది ఇతర దేశాలతో, అవునా కదా? ఆ? ఒకప్పుడు గ్రీన్ రెవల్యూషన్ అన్నారు. గ్రీన్ రెవల్యూషన్ అంటే ఈ ఆహార ధాన్యాల విషయంలో కొత్త కొత్త వంగడాలు తీసుకొచ్చారు. తర్వాత వైట్ రెవల్యూషన్ అన్నారు, అంటే పాల ఉత్పత్తి. తర్వాత బ్లూ రెవల్యూషన్ అన్నారు, ఏమిటది? చేపలు, రొయ్యలు ఇవి. ఇప్పుడు రెడ్ రెవల్యూషన్ అన్నమాట, ఏమిటంటే గోమాంసాన్ని ఎగుమతి చేయడం. అలాగా చూడండి, గోవుని హింసించేటువంటి వాడు శూద్రుడి కంటే నీచుడు అని చెప్పన్నారు. మరి ఇప్పుడు రాజ్య పాలకులందరూ ఎవరు? మేము ధర్మాన్ని రక్షిస్తామని చెప్పుకునేవారు కూడా నిజంగా ధర్మాన్ని రక్షించేవాడైతే ఊరికే చట్టాలు ప్రవేశపెట్టడం కాదు. భారతదేశంలో ఏదో పరిపాటి అయిపోయింది అనమాట. ఎవరికి వాడు వచ్చే ఉంటారని నేను చట్టాన్ని ప్రవేశపెడుతున్నాను, గోవుని హింసించేవాడు ఎవడైనా సరే వాడిని శిక్షిస్తామని చెప్పి అంటారు. ఎక్కడ శిక్షిస్తారు? చట్టాలు చేయడం వరకే, కానీ ఆ చట్టాలని అనుసరించేవారు ఎంతమంది చెప్పండి? ఇదే ఇప్పటికీ అప్పటికి ఉన్నటువంటి వారికి తేడా. అప్పటి పాలకులు ఏమిటంటే వారు కేవలం పేరుకే రాజు కాదు, నిజంగానే వాళ్ళు ఎవరినైనా సరే బంధించి శిక్షించగలరు వారి రాజ్యంలో. అంటే వారి యొక్క నియంత్రణ చాలా స్పష్టంగా రాజ్యవ్యాప్తంగా కనిపిస్తుంది అనమాట. ఎవడు ఎదురు తిరగడానికి లేదు, అంటే ఎవడు సాహసించేవాడు కాదు రాజు చేసినటువంటి చట్టాన్ని వ్యతిరేకించడానికి. కానీ ఈ రోజుల్లో అక్కడెక్కడో ఢిల్లీలో కూర్చొని చట్టాలు చేస్తారు, కానీ అది అమలవుతుందా? అమలవుతాయి ఏమన్నా చట్టాలు? ఏ చట్టాలు అమలవు చూడండి. కాబట్టి వీళ్ళు పేరుకే పాలకులు అన్నమాట చూడండి. మరి ఎందుకని వీళ్ళు అలాంటి పాలకులు అంటే వాళ్ళు గోవుని హింసించి బాగుపడదాం అనుకునేటువంటి వాళ్ళు చూడండి. అంటే ఇప్పుడు గోవుని హింసించడం అనేది దేశానికి ఆదాయ వనరుగా ఉందన్నమాట. అంతకంటే నీచమేమి ఇవ్వాలి? అందుకే 5000 సంవత్సరాల క్రితమే చెప్పారు చూడండి, శూద్రుని కన్నను హీనుడగు రాజవేషధారి అయ్యగు కలిపురుషుడు అని చెప్పన్నారు. ప్రపంచంలో ఇప్పుడు దాదాపుగా ప్రతి దేశంలో కూడా మనం చూస్తే ప్రతి చోటన కూడా గోవు హింసించబడుతుంది. కలియుగం యొక్క ముఖ్యమైన లక్షణం ఏమిటంటే గోరక్షణ అనేటువంటిది ఉండదు కలియుగంలో. మరి కలియుగంలో దేనికి రక్షణ ఉంటుందంటే సునక రక్షణ ఉంటుంది చూడండి. కుక్కని రక్షిస్తారు. ఇంకా భారతదేశంలో చట్టాలు చేయలే. అమెరికా లాంటి దేశాల్లో కుక్కని రక్షించడం కోసం చట్టాలు కూడా ఉన్నాయి చూడండి. అదే కదా, మన ఎప్పుడో ఒకరోజు ప్రస్తావించుకున్నాం మనం. ఏమిటంటే ఇంట్లో వాళ్ళు ఎక్కడికో ఊరెళ్ళి తమ పెంపుడు కుక్కల్ని ఇంటిలో ఒంటరిగా వదిలి వెళ్ళిపోతే అది కేసు పెట్టవచ్చు అమెరికా లాంటి దేశాల్లో. లేకపోతే షాపింగ్ మాల్కి వెళ్ళి ప్రతి చోటికి కుక్కని తీసుకువెళ్తారు వాడు. చర్చికి వెళ్ళినా కుక్కని తీసుకెళ్తారు చూడండి. షాపింగ్ మాల్కి వెళ్ళి బయట పార్కింగ్లో కుక్కను ఒకదాన్ని వదిలేసి తలుపులన్నీ ఎత్తి క్లోజ్ చేసి పొరపాటున వాడు వెళ్ళిపోయాడు అనుకోండి, పోలీసులు చూస్తే వాడి వెంటనే కేసు పెడతారు చూడండి. అది పరిస్థితి. కానీ ఆవు పరిస్థితి ఏమిటి? ఆవుని శుభ్రంగా కోసుకు తింటారు కదా. అక్కడ వాళ్ళు తినే ఆహారం ఏమిటంటే గొడ్డు మాంసం. అదే కదా వాళ్ళు తినేది, ఆవు మాంసమే కదా. ఇది పరిస్థితి. మరి వాళ్ళు గొప్ప గొప్ప రాజ్యాధినేతలు, వాడి పేరు ట్రంప్ అంటాడు, ఇంకొకటి ఏదో రకరకాల దేశాధినేతలు ఉన్నారు. అందరూ కూడా ఇదిగో ఇక్కడ ఉంది చెప్పినట్టుగా శూద్రుల కంటే హీనులు, కానీ అందరూ కూడా రాజవేషాన్ని ధరించి ఉంటారు చూడండి. అందరూ కూడా చక్కగా నీట్గా టై సూటు పూటు వేసుకుని టై ధరించి ఉంటారన్నమాట. కానీ చేసేవి ఏమిటయా? బయట ఊరికే వాడి వేషం అలా ఉంటుంది, కానీ లోపల మాత్రం వాడి గుణం చూస్తే శూద్రుడి కంటే హీనం అన్నమాట. అన్ని దేశాల్లో అలాగే ఉంది పరిస్థితి. కాబట్టి వెంటనే ఏం చేశాడట పరీక్షిత్ మహారాజు? శీఘ్రమే వాడిని బంధించాడట కలిపురుషుణ్ణి. సౌనక ఋషి ప్రశ్నించాను. సరే, ఇప్పుడు సూత గోస్వామి ఇలా వివరిస్తూ ఉంటే వినేటువంటి వాళ్ళలో సౌనక ఋషి ఉన్నాడనమాట. ఆయన ఒకసారి ప్రశ్న వేశాడు, ఏమని? రాజవేషమును ధరించి గోవును పాదములతో తన్నినప్పుడు శూద్రాధముడైన కలిపురుషుని మహారాజు పరీక్షిత్ మహారాజు ఎందులకై కేవలము శిక్షించి వదిలివేశాను? ఒకవేళ ఈ విషయములయ్యును అన్నియును కృష్ణపరములైనచో దయచేసి మాకు వివరింపుడు. వెంటనే సౌనక ఋషి ఊరికి వినడం కాదు, వెంటనే ప్రశ్నించాడట. ఏమనంటే, మరి రాజవేషాన్ని ధరించి గోవును పాదములతో తన్నుతున్నాడట చూడండి, కాళ్ళతో తంతున్నాడట ఎవరు? కలిపురుషుడు. మరి అలాంటి వాడు ఎవరట? శూద్రాధముడు, శూద్రులలో అధముడట. మరి అలాంటి కలిపురుషుణ్ణి పరీక్షిత్ మహారాజు కేవలము శిక్ష మాత్రమే వేసి వదిలేసాడు ఏమిటి? చంపకుండా. దానికి కారణం ఏమై ఉండొచ్చు అని చెప్పి ప్రశ్న వేశాడు సౌనక ఋషి. ఇంకేముంటున్నాడు చూడండి, ఒకవేళ దానికి సమాధానం కృష్ణపరములైనచో, అంటే దానికి సమాధానం ఒకవేళ భగవంతుడికి ఎక్కడన్నా అనుసంధానం అయి ఉంటేనే మాకు చెప్పండి, లేకపోతే వద్దంటున్నారు చూడండి. అంటే వాళ్ళు కృష్ణ కథ తప్ప ఏది వినడానికి సిద్ధంగా లేరన్నమాట. ఇక్కడ శ్లోకంలో చూపితే చెప్తారు, తత్కథ్యథాం మహాభాగ యది కృష్ణ కథాశ్రయం. చూడండి,
ఒకవేళ అది మీరు చెప్పే సమాధానం అంటే ఈ కలిపురుషుణ్ణి చంపకుండా కేవలం శిక్షించి వదిలివేయడానికి కారణానికి కృష్ణుడితో ఏమైనా సంబంధం ఉంటే మాకు చెప్పండి, లేకపోతే వద్దని చెప్పంటున్నారు. చూడండి, అది వారి యొక్క ఆసక్తి. భక్తులైన వారు శ్రీకృష్ణ పాదాంబుజ మకరంధమును గ్రోలుటకే అలవాటు పడి ఉందురు. ప్రశస్తమైన జీవితమును వృధాపరుచున్నటువంటి అన్య విషయముల వలన ఏమి ప్రయోజనము కలుగగలదు? అలా అడగడానికి కారణం కూడా చెప్తున్నారు సౌనకాది ఋషి. ఎందుకంటే మరి భక్తులైనటువంటి వాళ్ళు ఏవి మాత్రమే వినాలనుకుంటారట అంటే శ్రీకృష్ణ పాదాంబుజ మకరంధమును గ్రోలుటకే. చూడండి, అంబుజ, అంబుజ అంటే ఏమిటి అర్థం? అంబుజ అంటే నీటి నుండి ఉద్భవించేదంటే పద్మము అని. కాబట్టి శ్రీకృష్ణుని యొక్క పాదాలని ఇక్కడ పద్మములతో పోల్చారు. కాబట్టి అలాంటి పద్మాలలో ఉండేటువంటి మకరందాన్ని త్రాగడానికే అలవాటు పడి ఉంటారట ఎవరు? కృష్ణ భక్తులు అని చెప్పి అంటున్నారు. ఎందుకని అంటే ప్రశస్తరమైన జీవితం అంటే చాలా విలువైనటువంటి మానవ జీవితం పొందిన తర్వాత దాన్ని వృధా చేసుకుని అన్య విషయాలు వినడంలో ఏమిటి ప్రయోజనం అని చెప్పి అంటున్నారు. చూడండి, అర్థమవుతుంది కదా, అది వాళ్ళ యొక్క స్థాయి. ఓ సూత గోస్వామి, మనుజులలో కొందరు మృత్యువు నుండి బయటపడి నిత్య జీవనమును పొంద అభిలషించుచుందురు. చూడండి, మానవ జాతిలో కూడా చాలా తక్కువ మంది ఏం చేస్తారు? మరణం నుండి బయటపడాలని అభిలషిస్తూ ఉంటారు. చాలా కొద్ది మంది అంటే మోక్షం కోసం ప్రయత్నం చేస్తారు. మృత్యు నియామకుడైన యమరాజును ఆహ్వానించడం ద్వారా వారు ఆ సంహార కార్యము నుండి తప్పించుకునుచున్నారు. చూడండి, వారు ఏం చేస్తారట? యమరాజు వచ్చి బలవంతంగా లాక్కెళ్ళే వరకు ఉండరట. యమరాజుని ఆహ్వానిస్తారట వారు. చూడండి, అంటే ఏమిటి ఇక్కడ ఉద్దేశం? యమరాజుని ఆహ్వానించడం అంటే వాళ్ళు బలవంతంగా మరణించరన్నమాట. వాళ్ళ మరణం వారి చేతిలో ఉంటుంది. అంటే వారు పూర్తిగా భగవత్ చైతన్యంలో శరీరాన్ని వదిలిపెడతారు వాళ్ళు. చూడండి, సాధారణ మనిషి ఎలా మరణిస్తాడు? అయిష్టంగా మరణిస్తాడు, అవునా కదా? మనం ఏమైనా యమరాజును ఆహ్వానిస్తామా? మరణం వస్తే బాగుండు అనుకుంటాడు ఎవడన్నా? లేదు. మరణం బలవంతంగా వచ్చి లాక్కెళ్ళిపోతుంటే వాడు రోధిస్తూ తీవ్రమైనటువంటి వేదనను అనుభవిస్తూ ప్రతి ఒక్కడు శరీరాన్ని వదిలేస్తాడు. శాస్త్రాలు చెప్తున్నాయి మరణించే సమయంలో 60,000 వృశ్చికములు అంటే తేళ్ళు కుడితే ఎంత బాధ వస్తుందో అంత బాధ వస్తుందట అభక్తుడైనటువంటి వాడికి. చూడండి, కాబట్టి అందరూ కూడా బలవన్మరణమే. చూడండి, అందరూ బలవంతంగానే మరణిస్తారు. శరీరం పక్షవాతం వచ్చి అంతా కూడా శరీరం పూర్తిగా పని చేయకపోయినా ఎవడైనా మరణించాలనుకుంటాడా చెప్పండి? ఎవడైనా ఇష్టపడతాడా? చేతులు పడిపోయినా, కాళ్ళు పడిపోయినా, కళ్ళు గుడ్డివాడైపోయినా సరే, చెవులు వినిపించకపోయినా సరే ఏదో విధంగా జీవితాన్ని సాగదిద్దామని అనుకుంటారు తప్ప ఎవడన్నా మరణించాలనుకుంటాడా చెప్పండి? దానికి తోడు ఇప్పుడు ఎలాగో ప్రభుత్వాలు కూడా ఉచితంగా వైద్యం కూడా ఇచ్చేసాయి. కాబట్టి ప్రతి ఒక్కడు ఏమనుకుంటున్నాడు? వీలైనంత వరకు ఎలాగో ప్రభుత్వం మనకి ఆరోగ్యశ్రీ అని అదని ఇదని ఎలాగో వైద్యం ఉంది కదా. కాబట్టి జనం కూడా ఏమనుకుంటున్నారంటే తప్పతాగి శుభ్రంగా ఇంద్రియ భోగం చేద్దాం, ఏదన్నా రోగం వస్తే ఎలాగో ఉచితంగా డయాలసిస్లు చేయడానికి వాటికి వీటికి ఎలాగో డాక్టర్లు ఉన్నారు, ప్రభుత్వాలు ఉన్నాయనే ఉద్దేశంతోనే ఉన్నాడు ఎవడికి వాడు. కానీ కృష్ణ భక్తులైనటువంటి వాళ్ళు యమరాజుని ఆహ్వానిస్తారట. అంటే ఎందుకు ఆహ్వానిస్తారు? వాళ్ళకి భయం లేదు యమరాజు అంటే. మాకు భయం ఎందుకు? మేము పూర్తిగా భగవత్ చైతన్యంలో ఉన్నాం కాబట్టి శరీరం వదిలితే దివ్యదేహం వస్తుంది, ఉన్నతి పొందుతాం మేము, కానీ మాకు భయం ఎందుకు? అందుచేత ఇక్కడ ఏమంటున్నారు చూడండి, మృత్యు నియామకుడైన యమరాజును ఆహ్వానించుట ద్వారా వారు ఆ సంహార కార్యము నుండి తప్పించుకొనుచున్నారు. చూడండి, వాళ్ళకి యమరాజు అంటే భయం ఉండదు. ఎలా తప్పించుకుంటారంట అంటే శ్రీకృష్ణ పాదాంబుజ మకరందమును గ్రోలుట ద్వారా. ఎందుకంటే వాళ్ళు దేనికి అలవాటు పడిపోయి ఉన్నారంటే శ్రీకృష్ణుని యొక్క కథాశ్రవణం ఏదైతుందో దానికి అలవాటు పడి ఉన్నారు కాబట్టి వారు దేనికి కూడా భయపడారని చెప్పి అంటున్నారు. ప్రతి ఒక్కరికి మృత్యువును కలుగు చేయు యమరాజు ఇచ్చట ఉన్నంతకాలము ఎవరికి నీ మృత్యువు సంభవింపదు. ఇక్కడేమంటున్నారు చూడండి, ప్రతి ఒక్కరికి మృత్యువును కలగజేసే యమరాజు ఇచ్చట ఉన్నంతకాలం. ఇచ్చట అంటే ఎక్కడ? అంటే ఎక్కడైతే శ్రీకృష్ణ కథాశ్రవణం జరుగుతుందో అక్కడ యమరాజు కూడా పాల్గొంటాడు. ఎందుకంటే దేవతలందరూ వింటారట. చూడండి, పైగా అక్కడ ఈ సౌనకాది ఋషులు ఏం చేస్తున్నారంటే నైమిషారణ్యంలో ఈ యజ్ఞం జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి అక్కడ వాళ్ళు సూత గోస్వామి చెబుతుంటే సౌనకాది ఋషులు వింటుంటారు. ఆ వినడానికి ఎంతోమంది దేవతలు వాళ్ళందరూ కూడా వస్తారనమాట. చూడండి, కాబట్టి అతడు ఏమంటున్నాడంటే మృత్యువుని కలగజేసి యమరాజు ఇచ్చట ఉన్నంతకాలము ఎవ్వరికి నీ మృత్యువు సంభవింపదు. కనుకనే మహర్షులు భగవత్ ప్రతినిధి అయిన యమరాజును ఇటకు ఆహ్వానించిరి.
అతని పిడికిలిలో చిక్కి ఉన్న జీవులు శ్రీకృష్ణుని దివ్యలీల వర్ణన రూపమున గల అమృతపానము ద్వారా దివ్యలాభమును గడింపవలసి ఉన్నది. చూడండి ఏం చేశారట ఋషులంటే, ఈ భాగవతం వినడానికి యమరాజును కూడా ఆహ్వానించారట. కాబట్టి యమరాజు కూడా వాళ్ళతో పాటు కూర్చొని వింటున్నాడు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే, యమరాజు మనతో పాటు ఉన్నంతకాలం మనకు మరణం అంటే భయం ఏమిటి అని చెప్పి అంటున్నారు. అంటే దాని అర్థం, మనం శ్రీకృష్ణ భగవానుని యొక్క నామరూప గుణలీలల యొక్క వైభవాన్ని శ్రవణం చేయడంలో, వినడంలో నిమగ్నులై ఉన్నంత వరకు యమరాజు వల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యమరాజు మనకి మిత్రుడే. చూడండి, ఎందుకంటే యమరాజు ఎవరు? 12 మంది మహాజనుల్లో యమరాజు ఒకడు. మహాజనో ఏన గతఃసపంత శాస్త్రాలు చెబుతున్నాయి. మహాజనుల యొక్క అడుగుజాడలో నడవమన్నారు. మరి అలాంటి 12 మంది మహాజనుల్లో యమరాజు కూడా ఒకడనమాట. చూడండి, అంటే ఆయన మహాభక్తుడు. మరి మహాభక్తుడైనటువంటి యమరాజుతో మనం స్నేహం చేసినట్టే ఇప్పుడు కృష్ణ భక్తులైనటువంటి వాళ్ళు. కాబట్టి ఇంకా వారికి భయం ఏముంది? అదే ఇక్కడ చెబుతున్నారనమాట. మందమతులను మరియు అల్పాయుష్కులను అగు సోమరిపోతు మానవులు రాత్రికాలమున నిద్ర ఎందును మరియు పగటి సమయమున వ్యర్థకర్మలను అనుసరించుట ఎందును గడిపివేయుచున్నారు. ఎవడు మరణం అంటే, మరణం చూసి ఎవరు భయపడతారట? ఇక్కడ చెప్తున్నారు, మందస్య మందప్రజ్ఞస్య వయో మందాయుష్యశ్చ వై నిద్రయా హ్రియతే నక్తం దివాచ వ్యర్థకర్మభి. చూడండి ఏమంటున్నారు, మందస్య అంటే మందమతులు. చూడండి, మందమతులు అంటే ఏమిటి? బద్ధకం అన్నమాట. చూడండి, మెల్లగా ఉంటారన్నమాట, తమో గుణం అంతా కూడా. మందస్య మందప్రజ్ఞస్య. చూడండి, మందప్రజ్ఞస్య అంటే ఏమిటి? వాళ్ళకి అంత బుద్ధి పనిచేయదు కలియుగంలో. బుద్ధి ఏం పనిచేస్తుంది? ఏం పనిచేయదు. మందస్య మందప్రజ్ఞస్య వయో మందాయుషశ్చ వై. చూడండి, వయో అంటే వయస్సు, అంటే వారి యొక్క జీవనాయుర్దాయం కూడా ఎలా ఉంటుందట అంటే మందాయుషశ్చ వై అని చెప్పి అంటున్నారు. అంటే అల్పాయుష్కులు అన్నమాట. అలాంటి వాళ్ళు ఏం చేస్తారట? నిద్రయా హ్రియతే నక్తం. చూడండి, రాత్రి సమయాన్ని నిద్రపోవడంలో గడిపేస్తారట. ఇక దివాచ వ్యర్థకర్మభి, పగటి సమయంలో ఏం చేస్తారట? పనికిరాని పనులు చేయడంలో జీవితాన్ని గడిపేస్తూ ఉంటారట. చూడండి, పనికిరాని పనులు అంటే ఏమిటి? అంటే మోక్ష మార్గం వైపు నడిపించనిది అయితే మనం చేసే ఏ పనైనా పనికిరానిదే. అంటే భగవత్ సంబంధం కానీ ఏ కార్యమైనా సరే, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. అంటే భగవంతుని యొక్క సంతృప్తి కోసం మనం పని చేయకపోతే అది వ్యర్థకర్మగా చెప్పబడుతుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారట? రాత్రిపూట నిద్రపోతారట, పగటి సమయంలో పనికిరాని పనుల్లో ఉంటారట. వాళ్ళని ఏమన్నారు ఇక్కడ? సోమరిపోతు మానవులు అని చెప్పి అంటున్నారు. తర్వాత సూత గోస్వామి వారు చెప్తున్నారు. ఇప్పుడు ఇదంతా కూడా ఎవరు చెప్పారు? సౌనకాది ఋషులు చెప్పారు. ఏమన్నారు వాళ్ళు? ఒకవేళ మేము అడిగిన ప్రశ్నకి సమాధానం కృష్ణ సంబంధం అయితేనే చెప్పండి, లేకపోతే మేము వినాలనుకోవడం. ఎందుకంటే భక్తులైనటువంటి వాళ్ళు కృష్ణుని గురించి తప్ప దేని గురించి వినాలనుకోరు. ఎందుకంటే వాళ్ళు యమరాజును ఆహ్వానించారు కాబట్టి వారికి యమరాజు అంటే భయం లేదు. మరి ఎవరు భయపడతారు యమరాజు అంటే? ఇక్కడ చెప్పారు, మందస్య మందప్రజ్ఞస్య, అలాంటి వాళ్ళు. సరే, ఇప్పుడు దానికి సూత గోస్వామి వారు సమాధానం చెప్తున్నారు. పరీక్షిత్ మహారాజు కురు సామ్రాజ్యపు రాజధాని యందు వసించి ఉన్నప్పుడు కలియుగ లక్షణములు అతని రాజ్యమునందు నెమ్మదిగా వ్యాపించుట ఆరంభమయ్యాను. చూడండి, అంటే మనం ఉన్న ఈ కలియుగం యొక్క ఆరంభం ఎలా జరిగిందో ఇక్కడ వివరణ ఇచ్చారు. అతడు కురు సామ్రాజ్యపు రాజధాని యందు, అంటే హస్తినాపురం, ఇప్పుడు ఏదైతే ఢిల్లీ అని చెప్పి అంటున్నారో దానికి సమీపంలో ఉండేదన్నమాట హస్తినాపురం అనేటువంటిది. తర్వాత తోమరాస్ అనేటువంటి వాడు ఢిల్లీగా అనే నగరాన్ని నిర్మించాడు, అదే ఢిల్లీగా ఇప్పుడు మనం చెప్తున్నాం. కాబట్టి రాజధానిలో ఉన్నప్పుడు అతడికి కలియుగ లక్షణములు రాజ్యంలో నెమ్మదిగా వ్యాపించడం ప్రారంభమైంది. ఎందుకంటే మరి కలియుగం దాపురించింది కదా అప్పటికే. ఆ విషయమును తెలిసి అతడు దానిని అప్రియమైనదిగా తలచెను. వెంటనే అతడికి బాధ కలిగింది. ఇదేమిటిది? కలియుగ లక్షణాలు వచ్చేస్తున్నాయి. కానీ యుద్ధమాచరించుటకు అది ఒక అవకాశము నొసగి ఉన్నందున పరీక్షిత్తు వెంటనే ధనుర్బాణములను చేపట్టి యుద్ధ సన్నద్ధుడయ్యాను. కాబట్టి లక్షణాలు మెల్లగా వస్తున్నాయంటే ఒకవైపు బాధ కలిగింది, ఇదేమిటి ఇలా జరుగుతుంది అన్నాడు. కానీ మరొక వైపు మరి క్షత్రియుడు అంటే ఇప్పుడు కూడా యుద్ధం చేయడానికి సన్నద్ధంగా ఉంటాడు కదా. చాలా కాలం అయింది, కురుక్షేత్ర రంగంలో మహాయుద్ధం జరిగింది, భూమి మీద చాలామంది వెళ్ళిపోయారు. ఆ తర్వాత మళ్ళీ యుద్ధం చేసే అవకాశం లేదు, ఎందుకంటే అందరూ కూడా విధేయులుగా ఉన్నారు కదా. ఎవరికి? ఈ పాండవులకి విధేయులై ఉన్నారు కదా. కాబట్టి అతనికి అవకాశం లభించలేదు. ఇప్పుడు అవకాశం లభించింది. అవకాశం లభించింది కాబట్టి అతను ఏమనుకున్నాడు? ఆనందించారట. సరే, మొత్తానికి
నేను భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, ఏమంటాడు? లభంతే యుద్ధమీదృశం. చూడండి, క్షత్రియుడైన వాడు యుద్ధం చేయడానికి అవకాశం వస్తే చాలా గొప్పగా ఆనందిస్తాడనమాట. ఎందుకంటే హతోవా ప్రాప్ససి స్వర్గం జిత్వావా భోక్షసే మహీం. చూడండి, ఎందుకంటే క్షత్రియుడు యుద్ధంలో మరణిస్తే స్వర్గానికి వెళతాడు, గెలిచాడు అనుకోండి భూమిని భోగిస్తాడు. కాబట్టి క్షత్రియుడు, నిజమైన క్షత్రియుడు అనేవాడు ఎప్పుడు కూడా యుద్ధం ఎప్పుడు వస్తుందా అని వేచి ఉంటాడట. యుద్ధం చేయడానికి అవకాశం లభిస్తే బాగుండని. యుద్ధం లేకుండా మరణిస్తే ఇదేమిటి జీవితం వృధా అయిపోయింది నాకు అనుకుంటాడు. చూడండి, ఇప్పుడు మొత్తానికి ఒకవైపు కలి ప్రభావం అనేది ప్రబలుతుండడం చూసి అతడికి బాధ కలిగినా మరొక వైపు ఆనందించాడు. సరే చూద్దాం, ఇప్పుడు మనకి చాలా కాలం అయింది, యుద్ధం చేయడానికి అవకాశం దొరికిందని చెప్పి వెంటనే ఏం చేశారట? ధనుర్బాణములను చేతపట్టి యుద్ధ సన్నద్ధుడయ్యాడు. చూడండి, యుద్ధానికి సిద్ధమయ్యాడు. తర్వాత ఏం చేశాడు? పరీక్షిన్ మహారాజు నల్లని గుర్రములు పోంచబడిన రథమునందు ఆసీనుడయ్యాను. అతని ధ్వజము మృగేంద్ర చిహ్నితమై ఉండెను. ఆ విధముగా అలంకరింపబడి రథ గజ తురగ పదాది దళములతో పరివృత్తుడై అతడు దిగ్విజయ యాత్రకై పురమును వీడెను. చూడండి, అంతేగాని ఇప్పట్లాగా ఎక్కడో రాజధానిలో కూర్చొని టెలికాన్ఫరెన్సింగ్ కాదు. స్వయంగా ఏం చేసేవాడు? రాజు బయలుదేరాడు. చూడండి రంగంలోకి. ఎలా ఉందట అతని రథం? చెప్తున్నారు, నల్లని గుర్రాలు ఉన్నాయట. ఆ రథంలో కూర్చున్నాడట. అతని యొక్క ధ్వజం ఏముందట? దానిపై మృగేంద్ర చిహ్నం ఉందట. మృగేంద్ర అంటే ఎవరు? సింహం. సింహం యొక్క గుర్తుందట జెండాపై. ఆ విధముగా అలంకరింపబడి చతురంగ బలాలు అని చెప్పుంటారు. చతురంగ బలాలు అంటే ఏమిటి? 4 రకాల బలాలు ఉంటాయి. అవేమిటవి? రథాలు 2, గజములు అంటే ఏనుగులు, తురగ అంటే గుర్రములు, తర్వాత పదాతి అంటే నడుచుకుంటూ వెళ్ళే సైనికులు. ఇలా చతురంగ దళాలతో అతడు చుట్టుముట్టబడి దిగ్విజయ యాత్రకు బయలుదేరాడట. హస్తినాపురాన్ని విడిచిపెట్టి బయలుదేరాడు. పరీక్షిన్ మహారాజు పిదప బయలుదేరి భద్రాశ్వము, కేతుమాలము, భారతము, ఉత్తర కురు ప్రాంతము, కింపురుష ప్రాంతములాది సమస్త భూలోక ప్రాంతములను జయించి ఆయా పాలకుల నుండి కప్పములను తీసుకునెను. చూడండి, అలా ఏం చేశాడు? దిగ్విజయాత్ర ఎక్కడెక్కడ వెళ్ళాడు చూడండి, ఇక్కడ చెప్పారు. బయలుదేరి భద్రాశ్వము, తర్వాత కేతుమాలము, భారతము, ఉత్తర కురు ప్రాంతము, కింపురుష ప్రాంతము, వాటి గురించి వివరణ చూద్దాం. ఇంతకుముందు మనం చూసాం పరీక్షిత్ మహారాజు ఎవరిని వివాహం చేసుకున్నాడని చెప్పుకున్నాం మనం. అతని యొక్క భార్య పేరు చెప్పారు కదా ప్రారంభంలో, గుర్తుంది ఎవరికైనా? ఇరావతి. ఈ ఇరావతి ఏ ప్రాంతానికి చెందిందంటే ఇప్పుడున్నటువంటి ఈ బర్మా దేశం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి చెందినటువంటిది అనమాట. అదవుతుంది కదా. అక్కడ ఇప్పటికీ కూడా బర్మాలో ఐరావతి అనేటువంటి నది ఉంది. ఆ నది పేరు ఐరావతి, కానీ ఇప్పుడు దాన్ని ఇరావడి అని చెప్పి అంటారు. అదవుతుంది కదా. అయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ ప్రాంతాలు ఏముందో ఇక్కడ చూద్దాం. ఆ ప్రాంతాలన్నింటినీ కూడా జయించి వారి నుండి కప్పములు తీసుకున్నాడట. చూడండి, భద్రాశ్వం అంటే ఏమిటి? అయితే ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే, ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి ప్రాంతాలు ఇప్పుడు మనం ఉన్నటువంటి భూమికి పరిమితమైనవి కావు. 5000 సంవత్సరాల క్రితం భూమికి చక్రవర్తి అంటే సమస్త భూమండలానికి చక్రవర్తి. ఇప్పుడు మనం ఏదైతే భూమి అని అంటున్నామో అది కేవలం భారతవర్షం మాత్రమే. చూడండి, భరతవర్షం ఒకదాన్నే మనం చూడగలుగుతున్నాం ఇప్పుడు కలియుగంలో. కానీ 5000 సంవత్సరాల క్రితం భూమి ఇంకా చాలా ఎక్కువ ఉండేది. అంటే మొత్తం మనకి చూడండి, 7 సముద్రాలు అని చెప్పి అంటారు. 7 సముద్రాలు అంటే ఇప్పుడు ఏం చేశారు? ఒకే సముద్రానికి 7 పేర్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సముద్రాలు? 7 కానీ వాస్తవానికి ఒకటే సముద్రం భూమి మీద చూస్తే. కాబట్టి ఇలాంటివి 7 సముద్రాలు ఉన్నాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే 7 సముద్రాలు ఏమిటవి? ఇప్పుడు మనం ఉన్నటువంటిది లవణ సముద్రం ఒడ్డున ఉన్నాం, ఉప్పు నీటి సముద్రం. ఇక ఇవి కాకుండా ఇంకా 6 సముద్రాలు ఉన్నాయి. ఒకటి మంచినీటి సముద్రం ఉందట, ఒకటి చెరుకు రసంతో ఉన్నటువంటిది ఒకటి, పాలతో ఉన్నటువంటిది ఒకటి, పెరుగుతో ఉన్నటువంటిది ఒకటి, నేతితో ఉన్నటువంటిది ఒకటి, మద్యంతో ఉన్నటువంటిది ఒకటి. చూడండి, ఇలాగా 7 సముద్రాలు ఉన్నాయి. అయితే మీరు అనొచ్చు, ఇదేమిటండి మంచినీళ్ళ సముద్రం ఏమిటి? పోనీ మంచినీళ్ళు అంటే మనకు తెలిసింది, ఎలాగో నదుల్లో మంచినీళ్ళు వస్తాయి కాబట్టి ఆశ్చర్యం లేదు. మరి తీపి నీళ్ళు ఏంటి? చెరుకు రసం సముద్రం ఏమిటని మీరు అడగచ్చు. ఉప్పు నీటి సముద్రం ఉండగా లేనిది చెరుకు నీళ్ళు ఉన్నటువంటి సముద్రం ఉండడంలో ఆశ్చర్యం ఏముంది చెప్పండి? ఉప్పు నీళ్ళు ఉన్నాయి కదా, పెద్ద ఏమైనా ఆశ్చర్యం ఏమైనా ఉంది అందులో? అలాగే ఇప్పుడు చెరుకు రసం ఉందంటాం, దాంట్లో ఆశ్చర్యపోవాల్సిందే ఉంది. ఇది ఉన్నప్పుడు అది కూడా ఉండొచ్చు. అర్థమవుతుంది కదా. కాబట్టి ఇలాగా 7 సముద్రాలంటే
7 సముద్రాలు ఉన్నాయన్నమాట. కానీ కలియుగంలో మనం ఎక్కడికి పరిమితం చేయబడ్డామంటే ఉప్పు నీటి సముద్రం ఒడ్డున ఉన్నటువంటి దాన్ని భరతవర్షం అంటారు. దానికి మాత్రమే మనం పరిమితం అయిపోయాం. ఇప్పుడున్న సమస్త భూమిని 5,000 సంవత్సరాల క్రితం భరతవర్షం అని పిలిచేవారు. ఇప్పుడు ఈ భరతవర్షం కుంచుకుపోయి భారతదేశం ఒకటి మిగిలిందనమాట. చూడండి, ఒకప్పుడు 5,000 సంవత్సరాల క్రితం మొత్తం సమస్త భూమి అంతా కూడా భరతవర్షమే. చూడండి, అంటే ఒక సముద్రం ఒడ్డున ఉన్నటువంటిది మాత్రమే ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం, తిరగగలుగుతున్నాం. కానీ ఇంకా ఇలాంటివి 6 ప్రాంతాలు ఉన్నాయి. చూడండి, రామాయణంలో కూడా మీరు చూస్తే సీతాదేవిని వెతకడానికి సుగ్రీవుడు ఏం చేస్తాడు, వానర సైన్యాన్ని పంపినప్పుడు ఆయన ఈ మొత్తం ఖగోళ విజ్ఞానం అంతా చెప్తాడనమాట. ఉత్తరానికి వెళితే అది ఉంటుంది, దక్షిణానికి వెళితే ఆ వర్షం వస్తుంది, వర్షం అంటే ఆ ఖండం, ఆ ద్వీపం వస్తుంది, అటు వెళితే అది వస్తుంది, ఇటు వెళితే అది వస్తుంది అని చెప్తాడు. మరి అది అవన్నీ కూడా తిరగగలిగేవారు పూర్వం చూడండి జనులు. కానీ ఇప్పుడు మనం దేనికి పరిమితం అయిపోయాం? కేవలం ఈ సప్త సముద్రాల ఒడ్డున ఉన్నటువంటి సప్త ద్వీపాలలో కేవలం ఉప్పు నీటి సముద్రం ఒడ్డున, అంటే లవణ సముద్రం ఒడ్డున ఉన్నటువంటి భరతవర్షానికి మాత్రమే మనం పరిమితం అయిపోయాం. చూడండి, అది 5,000 సంవత్సరాల క్రితం. ఇంకా ముందుకు వెళ్ళే కొంది ఇప్పుడు ఏం చేసాం, ఉన్న భరతవర్షాన్ని కూడా మళ్ళీ రకరకాల దేశాలుగా విడదగొట్టుకుని పక్క దేశానికి వెళ్ళాలని కూడా కష్టం ఇప్పుడు మన పరిస్థితి. చూడండి, అంతే కదా. రోజు రోజుకి ఏమవుతుంది, దేశాల సంఖ్య ఎక్కువైపోతుంది. కాబట్టి ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళాలంటే ఇబ్బంది. అంటే కలియుగం ముందుకు వెళ్ళే కొంది మనిషి బంధించబడిపోతాడనమాట. వాడు ఉన్నటువంటి ప్రాంతం నుంచి బయటకు వెళ్ళలేడు చివరికి. ఇప్పుడు కనీసం భారతదేశంలో తిరగలుగుతున్నాం, అందులో కూడా మళ్ళీ కాశ్మీర్ వెళ్ళాలంటే వాటికి మళ్ళీ నిషేధాజ్ఞలు అంటారు. లేకపోతే ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళాలి, అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళాలంటే మళ్ళీ దానికి ఏదో అడుగుతారు మళ్ళీ. చూడండి, కొన్ని రోజులు పోతే ఇదే భారతదేశంలో మళ్ళీ కొన్ని భాగాలు అయిపోవచ్చు, ఏమైనా జరగవచ్చు. చివరికి రాష్ట్రాలకి మధ్య కూడా పన్నులు విధిస్తారు, కొన్ని రోజులు వస్తాయి. చూడండి, ఈ విధంగా కలియుగంలో మనిషి ఏం చేస్తారంటే రోజు రోజుకి అతడి యొక్క సామర్థ్యం తగ్గిపోతుంది అనమాట. అయితే ఇక్కడ చూద్దాం, భాష్యంలో భద్రాశ్వము అని చెప్పారు కదా. భద్రాశ్వం అంటే ఏమిటట, మేరు పర్వత ప్రాంతమునందలి ఈ ప్రదేశము గంధమాధన పర్వతము నుండి లవణ సముద్రము వరకు వ్యాపించి ఉన్నది. ఈ వర్షపు వర్ణనము మహాభారతంలో భీష్మపర్వంలో ఉంది. ధృతరాష్ట్రునకు సంజయుడు ఆ వర్ణనను తెలియజేసి ఉండను. చూడండి, ఇవి మనకు తెలియదు ఇప్పుడు చెప్పినా కూడా. ఆనాటికి వాళ్ళకి యాక్సెస్ ఉందన్నమాట అక్కడికి వెళ్ళడానికి. ఎక్కడుందట ఈ ప్రాంతం అంటే మేరు పర్వతం నుండి ఈ గంధమాదన పర్వతం. చూడండి, ఈ ప్రదేశము గంధమాదన పర్వతం నుండి లవణ సముద్రం వరకు వ్యాపించి ఉందట. అంటే ఈ లవణ సముద్రం అంటే మనకు తెలుసు, ఇప్పుడు మనకి గంధమాదన పర్వతం అనేది ఇప్పుడు మనకు కనిపించదు, ఎలాగో ఆ ప్రాంతంలో ఉందట. అలాగే కేతుమాలము, ఈ భూలోకము సప్త సముద్రములతో సప్తద్వీపములుగా విభజించబడి ఉన్నది. వాటిలో మధ్య ద్వీపమైన జంబూద్వీపము 8 ఘనమైన పర్వతముల వలన 9 వర్షములుగా విభజింపబడి ఉన్నది. భారతవర్షము అట్టి 9 ప్రాంతములలో ఒక్కటే ఉన్నది. చూడండి, నేను ఇందాక 7 అని చెప్పాను, ఇక్కడ 9, వాస్తవానికి 9 వర్షములుగా విభజించబడి ఉంది. ఆ 9 ఒకటి భారతవర్షము. అదేవిధముగా కేతుమాలము కూడా ఆ నవవర్షములలో ఒకటిగా వర్ణింపబడినది. కేతుమాల వర్షమునందలి స్త్రీలు అత్యంత సౌందర్యవతులను తెలుపబడినది. అర్జునుడు సైతము ఆ ప్రాంతమును జయించి ఉండెను. ఈ ప్రాంతపు వర్ణనము మహాభారతమునందు లభించుచున్నది. చూడండి, అయితే ఇక్కడ చిన్న కరెక్షన్ ఏమిటంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ భూలోకము సప్త సముద్రములతో సప్తద్వీపములుగా విభజింపబడినది. మనం చెప్పుకున్నాం, సప్త సముద్రాలు ఉన్నాయి, సప్త ద్వీపాలు ఉన్నాయి. వాటిలో మధ్య ద్వీపమైన జంబూద్వీపము మళ్ళీ 8 ఘనమైన పర్వతాల వలన 9 వర్షములుగా విభజించబడిందట. చూడండి, జంబూద్వీపంలో మళ్ళీ 8 విభజనలు, అంటే 8 పర్వతాలు ఉండడం చేత 9 ప్రాంతాలుగా విభజించబడింది. అందులో ఆ 9 భారతవర్షం అనేది ఒకటే అని చెప్పి అంటున్నారు. అది ఇక్కడ వివరణ. తర్వాత భారతవర్షం గురించి చెప్పారు. ఈ ప్రాంతము కూడా జంబూద్వీపపు 9 వర్షములలో ఒకటై ఉన్నది. భారతవర్షపు వర్ణనము మహాభారతమునందు వసకబడినది. అంటే మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం. అలాగే ఉత్తర కురు వర్షం, వైదిక భౌగోళిక శాస్త్ర ప్రకారము జంబూద్వీపమునకు ఉత్తరమునుగానున్న ప్రాంతమే ఉత్తర కురు వర్షము. చూడండి, ఇవి వినటమే తప్ప మనకి ఇప్పుడు అర్థం కాదు, ఎందుకంటే మనకి ఎలాగో చూడలేము అవి. అలాగే కింపురుష వర్షం, 80,000 మైళ్ళ పొడవు మరియు 16,000 మైళ్ళు వెడల్పు కలిగిన హిమాలయములకు ఉత్తర దిక్కుగా ఈ కింపురుష వర్షము ఉన్నట్లుగా తెలియబడుచున్నది. చూడండి, ఇప్పుడున్న హిమవత్ పర్వతాలు ఏవైతే ఉన్నాయో అవి దాటి ఇంకా ముందుకు వెళితే కింపురుష వర్షం అనేది వస్తుందని చెప్పారు. సరే, అవన్నిటినీ కూడా ఆయన ఏం చేశాడు, జయించి ఆయా పాలకుల నుండి కప్పములు తీసుకునేను. చూడండి, కప్పం అంటే పన్నులు వసూలు చేశాడు అనమాట. తర్వాత
పరీక్షిత్ మహారాజు ఏ ప్రదేశమును దర్శించినా కృష్ణ భక్తులైన తన పూర్వీకుల ఘనతను మరియు దేవదేవుడైన శ్రీకృష్ణుని మహిమాన్విత కర్మలను నిత్యముగా శ్రవణము చేశాను. చూడండి, ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ కూడా ఏం చేస్తున్నారట, పొగుడుతున్నారట పరీక్షిత్ మహారాజుని. ఎందుకని? అతడు ఎవరికి చెందినవాడు? పాండవులే కదా అతని యొక్క పూర్వీకులు. ఎందుకని వాళ్ళు కీర్తించబడ్డారట? పాండవులు అంటే కృష్ణ భక్తులు కాబట్టి. చూడండి, ఏ ప్రదేశాన్ని దర్శించినా ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ కూడా పరీక్షిత్ మహారాజును చూసి ఓ కృష్ణ భక్తులైన తన పూర్వీకుల ఘనతను, అంటే పాండవుల యొక్క గొప్పతనాన్ని, అలాగే కృష్ణుని యొక్క మహిమాన్విత కర్మలను నిత్యముగా శ్రవణము చేసిన ఎక్కడికి వెళ్ళినా అవే వినిపిస్తున్నాయట. చూడండి, అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రపు తీవ్ర తాపము నుండి శ్రీకృష్ణ భగవానునిచే తాను ఏ విధముగా రక్షించబడినన్న విషయమును కూడా అతడు శ్రవణము చేశాను. చూడండి, అంటే తన జన్మ గురించి కూడా వాళ్ళు చెప్తున్నారు. పరీక్షిత్ మహారాజును చూడగానే అందరూ కూడా చూసావా, ఇగో ఇతడే ఉత్తర గర్భంలో ఉంటే అశ్వత్థామ బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు, కృష్ణుడు స్వయంగా వెళ్ళి తనకు రక్షించాడని అందరూ చెప్పుకుంటున్నారట పరీక్షిత్ మహారాజును చూసి. కాబట్టి అతనికి ఎంతో ఆనందం కలిగింది. చూడండి, అంటే నా జన్మ వృత్తాంతం గురించి వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారని. కేశవుని యందు గల భక్తి కారణమున పాండవులకు యాదవులతో గల సన్నిహిత సంబంధమును సైతము జనులు పేర్కొని ఉండరి. చూడండి, కేశవుని యందు గల భక్తి కారణమున పాండవులు ఎందుకు కీర్తిమంతులయ్యారు? కృష్ణ భక్తులు కాబట్టి. లేదా పాండవుల గురించి ఎవరైనా మాట్లాడుకుంటారా? పూర్వం చరిత్రలో ఎన్నో వంశాలు ఉన్నాయి, అన్నింటినీ వదిలి పాండవుల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? కృష్ణుడితో సంబంధం ఉంది కాబట్టి. కాబట్టి కృష్ణుడితో సంబంధం ఉండడం వల్ల కృష్ణుడు యదువంశానికి చెందినవాడు కదా, యాదవులతో సంబంధం కూడా ఉందన్నమాట. ఆ విధంగా దాని గురించి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారట. ఇదిగో ఇతడు ఈ పాండవుల యొక్క వంశస్థుడు, పాండవుల యొక్క వారసుడు ఈ పరీక్షిత్ మహారాజు. మరి ఆ పాండవులేమో కృష్ణ భక్తులు, ఆ కృష్ణుడేమో యదువంశంలో ఆవిర్భవించాడు అని చెప్పి యాదవుల గురించి కూడా మాట్లాడుకుంటున్నారట. మహిమాగానము కావించిన గాయకుల ఎడ మిక్కిలి ముదమంది సంతృప్తితో వికసిత నేత్రుడైన పరీక్షిత్ మహారాజు ఔదార్యముతో వారికి అతి విలువైన వస్త్రాభరణాలను ఒసగెను. చూడండి, అలా ఆయన వెళుతూ ఉంటే ఎవరెవరైతే మహిమాగానము చేస్తున్నారో, చూడండి, పూర్వం ఏం చేసేవారు, ఎవరైనా చక్రవర్తి వస్తుంటే అతని యొక్క టైటిల్స్ అని చెప్పేవారు అనమాట. చూడండి, మనకి పూర్వం పాత సినిమాల్లో కూడా చూపిస్తుంటారు. వాళ్ళు వస్తూ ఉంటే ఏమిటంటే వాళ్ళ గురించి ఇతడు అంత గొప్పవాడు, ఎంత గొప్పవాడు, పరమ భయానకుడు, లేకపోతే వారిని ఎంతగా శిక్షించాడు, ఈ విధంగా చెప్తూ ఉంటారు. అర్థమైంది కదా? కానీ అవన్నీ కూడా యథార్థాలుగా ఉండేవి పూర్వం. అయితే క్రమక్రమంగా ఎలాంటి చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా సరే డబ్బులు ఇచ్చి పొడిగించుకోవడం అనేది, అంటే డబ్బులు ఇచ్చి పొగిడించుకునేవారు అనమాట. వారినే వంది మాగదులు అని చెప్పి అంటారు. వంది మాగదులనే ఒక రకం వాళ్ళు ఏం చేసేవారంటే, వారికి పూర్వం నిజంగా క్షత్రియుల్లో గొప్ప లక్షణాలు ఉండేవి కాబట్టి ఆ విధంగా కీర్తించేవారు. తర్వాత కాలానికి ఏమైందంటే వాళ్ళ ఒక ప్రొఫెషన్గా మారిపోయింది అనమాట. ఏమిటి ప్రొఫెషన్ అంటే డబ్బుల కోసం పొగడడం మొదలుపెట్టేవారు. ఇక ఈ రోజుల్లో అయితే మనం చెప్పనవసరం లే. ఈ రోజుల్లో ఏం చేస్తారు, ఎవడన్నా ఒక నాయకుడు వస్తున్నాడంటే బ్యానర్లు కట్టేస్తారు, జై జై ధ్వానాలు చేస్తారు. లేకపోతే చూడండి, మనకి వైభవం అంతా బ్యానర్లోనే కనిపిస్తుంది, వాస్తవం ఏమి ఉండదన్నమాట. చూడండి, బ్యానర్లో కడతారండి, ఎవడన్నా చనిపోయాడు అనుకోండి, పేదల పాలిట పెన్నిదని. ఏమిటి పేదల పాలిట పెన్నిది అంటే వాడి ఇష్టం, వాడికి ఎంత కవిత్వం వస్తే అంత కవిత్వం రాసేస్తారు రాజకీయ నాయకుల గురించి. అందరికీ తెలుసు వాళ్ళు ఆ లక్షణాలు ఏవి కూడా లేవు, కానీ డబ్బుల కోసం. కాబట్టి వంది మాగధులు అనేవారు. కానీ పరీక్షిత్ మహారాజు ఆ విధంగా సంచరిస్తున్నప్పుడు నిజంగానే ఆయన గొప్ప కీర్తిమంతుడు కాబట్టి ఆ విధంగా కీర్తించిన వారి అందరికీ కూడా ఆయన చక్కటి బహుమానాలన్నీ కూడా ఇచ్చారట. తర్వాత జగద్వంద్యుడకు శ్రీకృష్ణుడు తన నిర్హేతుక కరుణచే పాండవ తనయులకు వారి ఇచ్ఛానుసారము రథసారథిగను, సభాపతిగను, దూతగను, స్నేహితుగను, కాపలాదారునిగను సర్వ విధములైన సేవలను సేవకుని మాదిరి మరియు వయస్సులో చిన్నవాని మాదిరి వందనములు నొసగుచు వనరించనని పరీక్షిత్ మహారాజు వినను. చూడండి, అలా పరీక్షిత్ మహారాజు రాజ్యంలో సంచరిస్తూ ఉంటే అందరూ మాట్లాడుకుంటున్నారట. ఏమని కీర్తిస్తున్నారట? శ్రీకృష్ణుడు ఎంతో కృప చూపించాడు ఈ పరీక్షిత్ మహారాజు పూర్వీకుల పట్ల. ఎంతగా కరుణ చూపించాడంటే ఆయన రథసారథిగా పనిచేశాడు. ఏమిటి, పరీక్షిత్ మహారాజు తాత అయినటువంటి అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు, ఆయన సభాపతిగా ఉన్నాడు, దూతగా పనిచేశాడు. చూడండి, పాండవుల కోసం స్నేహితుడిగా ఉన్నాడు, కాపలాదారుడిగా ఉన్నాడు. చూడండి ఎలా ఉన్నాడట, ఒక సేవకుని మాదిరి వయస్సులో చిన్నవాడిగా వందనములు కూడా చేసేవాడట కృష్ణుడు.
ఇక్కడ ధర్మరాజు వయసులో పెద్దవాడు కదా, ధర్మరాజు వయసులో పెద్దవాడు, భీముడు కూడా వయసులో పెద్దవాడే. కృష్ణుడు అర్జునుడు సమకాలికులు అనమాట. చూడండి, కృష్ణుడు అర్జునుడు ఇద్దరిది కూడా ఒకే వయసు. భీముడు ధర్మరాజు పెద్దవాళ్ళు, నకుల సహదేవులు చిన్నవాళ్ళు అనమాట. చూడండి, కాబట్టి కృష్ణుడు ఏం చేసేవాడంటే ఎప్పుడైనా పాండవులను కలుసుకున్నప్పుడు ధర్మరాజుకి పాదాభివందనం చేసేవాడు. ఎందుకని అంటే వయసులో పెద్దవాడు కాబట్టి. అర్జునుడిని కౌగులించుకునేవాడు, సమవయస్కుడు కాబట్టి. నకుల సహదేవులు వచ్చి కృష్ణుని యొక్క పాదాలకు నమస్కరించేవారు. చూడండి, ఎందుకంటే వారు చిన్నవాళ్ళు కాబట్టి. ఇది వైదిక కట్టుబాటు అన్నమాట. చూడండి, ఆ విధంగా ఉండేది. కాబట్టి చిన్నవాని మాదిరి వందనములు నొసగుచు వనరించానని పరీక్షిత్ మహారాజు వినను. అంటే అతను వెళుతూ ఉంటే అవన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకోవడం, వాళ్ళు కీర్తించడం వినపడుతూ ఉంది అతనికి. ఆ విషయమును శ్రవణము చేసిన పరీక్షిత్తు ఆ దేవాది దేవుని చరణార విందముల ఎడ భక్తి పరవశుడయ్యాను. ఇవన్నీ విని ఏమిటి, భగవంతుడే స్వయంగా నా యొక్క కుటుంబానికి ఇంత కృప చూపించాడా అని చెప్పి ఒకసారిగా తలచుకొని అతడు భక్తి పరవశానికి గురయ్యాడట. చూడండి, ఆ విధముగా పరీక్షిత్ మహారాజు తన పూర్వీకుల శుభకర్మలను శ్రవణము చేయుచు వారిని గూర్చిన ఆలోచనలో మగ్నుడై దినములు గడుపుచుండగా ఏమి జరిగినో ఇప్పుడు ఆలకింపుడు. చూడండి, ఆ విధంగా అతడు వెళుతూ ఉంటే రోజులు గడిచిపోతూ ఉన్నాయి. పూర్వీకుల శుభకర్మలన్నీ కూడా వింటూ ఉన్నాడు. భగవంతుని కీర్తిస్తున్నారు, పాండవుల్ని కీర్తిస్తున్నారు. చాలా గొప్ప సందడిగా ఉందన్నమాట అంతా కూడా. ఆ విధంగా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకనాడు ఏమి జరిగిందో ఆలకింపుడు అని చెప్పి సూత గోస్వామి చెబుతున్నాడు. కాబట్టి ఏం జరిగిందనేది మనం రేపటి రోజున చూద్దాం, భగవంతుని యొక్క ఇచ్చ ఉంటే. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు సూచనలు ఉంటే చెప్పండి. అవును, సాధారణంగా క్షత్రియుడు ఏ పక్షాన పోరాడినా సరే శాస్త్రం చెప్పేది ఏమిటంటే అతడు, ఇక్కడ చూడండి, ధర్మం అనేది అనేక రకాలుగా ఉంటుందన్నమాట. ఎలా అనేక రకాలుగా ఉంటుందంటే, ఒకటి వర్ణాశ్రమ ధర్మం, అంటే అతడు ఉన్నటువంటి వర్ణ ధర్మాన్ని పాలించడం ఒకటి. కాబట్టి క్షత్రియుడి యొక్క వర్ణ ధర్మం ఏమిటి, యుద్ధంలో పాల్గొనాలి. కాబట్టి ఆ ధర్మాన్ని నిర్వర్తించినందుకు అతడు స్వర్గానికి వెళతాడు. కానీ ఒక ధర్మాన్ని పాటించాడు, కానీ మరొక ధర్మాన్ని పాటించలేదు అనుకోండి, దానికి తగిన శిక్ష కూడా పడుతుంది. కాబట్టి కర్మ సిద్ధాంతం అనేది చాలా సంక్లిష్టమైనటువంటిది అనమాట. అందుకే కృష్ణుడు చెప్తాడు, కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహిత. విద్వాంసులైనటువంటి వాళ్ళు కూడా ఏది చేయాలి ఏది చేయకూడదు ఏమిటనేది వాళ్ళు కూడా మోహానికి గురవుతారు ఆ విషయంలో అని చెప్పంటారు. అందుకే కృష్ణుడు భగవద్గీత చివరిలో ఏమంటాడంటే, ధర్మం విషయంలో ఇన్ని సందేహాలు ఉంటాయి కాబట్టి ఏమంటాడంటే, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అందుకే ఇలాంటి లౌకికమైనటువంటి ధర్మాలన్నీ కూడా విడిచిపెట్టి భగవంతునికి నిత్య సేవకుడుగా ఉండడం అనే ఉన్నతమైన ధర్మాన్ని చేపట్టు అని చెప్పంటాడు. కాబట్టి ఏదైనా ఒక పని చేయాలా వద్దా అనే ధర్మ సంకటం ఏర్పడినప్పుడు ఏం చేయాలి అంటే, శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఏ పని చేస్తే భగవంతుడికి సంతృప్తి కలుగుతుందో ఆ పని చేయాలి. ఆ పని లౌకికుల దృష్టిలో అధర్మమై ఉండొచ్చు, జనబాహుళ్యం దృష్టిలో ఆ పని చేస్తే తప్పై ఉండొచ్చు, దేశ చట్టాలను అనుసరించి అది తప్పై ఉండొచ్చు. కానీ అది చేయడం వల్ల భగవంతుడు సంతృప్తి చెందుతాడు అనుకుంటే అదే చేయమని శాస్త్రాలు చెప్తున్నాయి. దాన్నే పరమధర్మం అని చెప్పి అంటారు. లేదంటే ఆ పరమధర్మాన్ని పక్కన పెడితే ఏది మంచి ఏది చెడు అంటే ఇది పెద్ద ఒక సాలిగూడు లాంటిది అనమాట. ఎక్కడ ఎందులో ఏమవుతుందో ఎవరికి తెలియదు. చూడండి, ఉదాహరణకు మనం చూస్తే ఈ దుశ్శాసనుడు ఎప్పుడైతే నిండు సభలో ఈ ద్రౌపదిని ఈడ్చుకొస్తాడో అప్పుడు భీష్ముడు కాదు కదా, ద్రోణాచార్యుడు కాదు కదా, యుధిష్ఠిరుడు కాదు కదా, ఎవ్వరు కూడా మాట మాట్లాడరు. అందరూ ఏదో వాళ్ళు కుమిలిపోతూ బాధపడుతుంటారు తప్ప ఎవరు కూడా మాట్లాడరు అనమాట. ఇటు పాండవులు మాట్లాడలేరు, అటు పెద్దలు ఎవరు మాట్లాడరు. కానీ వికర్ణుడు ఒక్కడే మాట్లాడతాడు. వికర్ణుడు ఏమంటాడంటే ఇది తప్పు అని చెప్పి అందరి ముందు మాట్లాడతాడు. వికర్ణుడు ఎవరు, కౌరవుల్లో ఒకడు. మరి ఆ విధంగా ఆనాడు అందరి ముందు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడాడు కదా వికర్ణుడు. కానీ అతడే కురుక్షేత్ర యుద్ధం వచ్చేసరికి మరి దుర్యోధనుడి పక్షాన్ని మళ్ళీ పోరాడతాడు. చూడండి, అయితే మరి కౌరవులు 100 మందిని కూడా చంపుతానని చెప్పి ఎవరు వాగ్దానం చేస్తారు, భీముడు వాగ్దానం చేస్తాడు. ఇంకా అందరూ చనిపోతారు, వికర్ణుడు వస్తుందనమాట. వికర్ణుడితో ముఖాముఖి పోరాడాల్సి వచ్చినప్పుడు భీముడు అంటాడు, వికర్ణ, ఆ రోజు అందరూ కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నప్పుడు నువ్వు ఒక్కడవే ఎదిరించి ధర్మబద్ధంగా మాట్లాడావు.
మరి అలాంటి వాడివి నీకెందుకు ఈ స్థితి? ఆ? నీవెందుకు వాళ్ళ పక్షాన పోరాడాలి? నీవెందుకు వారి కోసం నీ ప్రాణాలను పోగొట్టుకుంటున్నావు? ఇది ధర్మమేనా అంటే వికర్ణుడు ఏమంటాడంటే, ఆనాడు అది ధర్మం, ఈనాడు ఇది ధర్మం అని చెప్పి అంటాడు. చూడండి, ఆనాడు ఆ పరిస్థితిని బట్టి ధర్మంగా మాట్లాడాను నేను, కానీ ఇప్పుడు నా ధర్మాన్ని నిర్వర్తించాలి కాబట్టి నేను నా సోదరుల తరపున పోరాడాలి. కాబట్టి ధర్మం అనేది అంత సంక్లిష్టం అనమాట. చూడండి, అందుకే కలియుగంలో భగవంతుడు ఏం చెప్పాడంటే ఒక్కటే ధర్మం. ఏమిటది? మంచి చెడు అవన్నీ పక్కన పెట్టండి. భగవంతుడికి సంతృప్తినిస్తుందా చేయడమే, అంతే. అది అత్యున్నతమైనటువంటి ధర్మం. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయి ఎవరికైనా? సరే, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సంసారదావానలిరలోకా ప్రాణాయకారిణ ఘనాఘనత్యం సకల్యాణగుణార్ణవశ వందే గురశ్రీచరణారవిందం.